హాయ్ అండి అందరికీ. పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాగ్ ఛానల్ అందరు సపోర్ట్ చేయండి. ఇగో మన మెంతి కూర అయితే పీకాం కదా, మళ్ళీ చల్లాను దీంట్లో. మెంతులు అయితే ఇగోలా వచ్చినాయి మొలకలు, వర్షం పడేపాటికి తొందరగా వచ్చినాయి, కనబడుతున్నాయా? ఇప్పుడైతే తోటకూర అయితే బాగా వచ్చింది. ఇదైతే ఇప్పుడు మొత్తం కటింగ్ చేయాలి. తోటకూర కట్ చేసామనుకో మళ్ళీ తోటకూర మళ్ళీ ఎగిరి వచ్చిద్ది, మళ్ళీ మనకు వచ్చిద్ది. వద్దాం ఎంత వచ్చిద్దో కోసి చూద్దాం. ఇవాళ కోసామనుకో రేపు కూర అయినా వండుకోవచ్చు, పప్పులో అయినా పెట్టుకోవచ్చు. లేదు ఇవాళ కోసి ఇవాళ వండామనుకో కొంచెం పసురాసం వచ్చిద్ది అనమాట. అందుకని ముందు రోజు కోసి పెట్టుకున్నాం అనుకో బాగుండిద్ది. నేనైతే తోటకూర కోస్తున్నాను, ఎంత వచ్చిద్దో చూద్దాము. ఓకేనా? తోటకూర ఎంతమందికి పప్పులో పెట్టుకోవడం ఇష్టమో, పొడి కూర ఇష్టమో, తోటకూర పుల్లకూర చేసుకొని తింటం ఇష్టమో ఎంతమందికి కామెంట్ చేయండి. ఎలా వండుకుంటే ఎలా బాగుండిద్దో, ఎలా తింటారో కామెంట్ చేయండి. పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి దీంట్లో కూడా. మనం ఎలాంటి మందులు వేసుకోకుండా ఫ్రెష్గా పండించుకొని ఎంత ఆర్గానిక్ పంట తింటే ఎంత బాగుండిద్దో కదా. ఇలా ఎంతమందికి ఇష్టమో, అందరికీ ఇష్టమే, కానీ కొంతమంది కుదిరితే కొంతమంది కుదరదు. ఏం చేద్దాం? కానీ నా కోరిక ఎప్పటి నుంచి ఇలా పండించుకొని తినాలని, కానీ ఇక్కడికి వచ్చాక ఇలా నెరవేరుతుంది అనమాట. మాకైతే ఇంటి దగ్గర ప్లేస్ లేదు ఎలాంటివి పండించుకోవడానికి. ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో పండించుకుంటున్నాను అన్నీ. కూర మొత్తం అయితే కోసామండి, అది అలా కట్ చేసాం. చూడండి ఎంత కూర వచ్చిందో, బుట్ట నిండా వచ్చింది కదా. ఇలా పచ్చగా ఎంత బాగుందో చూడండి. తోటకూర మొత్తం కట్ చేసాము. ఇది మళ్ళీ ఎగురు వచ్చిద్ది అనమాట. ఎగురు వస్తే మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అవి కోద్దాం. ఎలా ఉన్నాయో చెట్టుకి ఇవన్నీ కోసుకుందాం. ఎలా ఉన్నాయో చూడండి. బాగున్నాయి కదా. కొమ్మల్లో దాక్కొని ఉన్నాయండి. ఎన్ని పచ్చిమిరపకాయలు, ఏ మందులు ఏమి వేయండి. ఇక కూరగాయలు కోసిన వేస్ట్ అవన్నీ అట్లా వేస్తాం. కోసాక ఎన్ని వచ్చినాయో చూద్దాం. పచ్చిమిరపకాయలు కూడా కోసాక ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయో చూద్దాం. పచ్చిమిరపకాయలు అయితే కోసానండి, ఇగో ఇన్ని వచ్చినాయి. ఇంకా ఉన్నాయి కానీ చెట్లకి అన్నీ కోసి వేస్ట్ చేసుకోవటం ఎందుకు, కావాలన్నప్పుడు కోసుకోవచ్చు అని. ఇవైతే తేప కోయకుండా చెట్టు దగ్గరికి వెళ్ళకుండా కొన్ని కోసి పెట్టుకుంటున్నాను. ఈ దొండకాయలు కూడా వచ్చినాయి, కొన్ని కోసాను. దొండకాయలు వీడియో 2 సార్లు పెట్టాను కాబట్టి దొండకాయలు మళ్ళీ ఎందుకులే పెట్టేదని దొండకాయ వీడియో అయితే పెట్టలేదు. ఇక మనకైతే బుట్ట నిండా తోటకూర వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి. తోటకూర పప్పులో అయినా పెట్టుకోవచ్చు, పుల్లకూర అయినా చేసుకోవచ్చు, పొడి కూర అయినా వండుకోవచ్చు. ఫ్రెష్గా ఉంది తోటకూర. ఓకేనా? ఓకే అండి, నచ్చితే వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మీకోసం నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.